న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అది కాస్త రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల సముద్ర తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మొత్తం విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఆనుకుని ఉన్నటువంటి ఉత్తరాంధ్ర దక్షిణ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీని ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. దీనివల్ల 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్పేసి ప్రకటించినట్టు పరిస్థితి. దీనివల్ల ఈరోజు శుక్రవారం ఈరోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. నిన్నటి వరకు కూడా మే నెలను తలపించే విధంగా గత కొద్ది రోజులు కూడా పూర్తి స్థాయిలో ఎండలు వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. దీనికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే శనివారం కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఈరోజు రేపు కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాల ప్రభావం వల్ల నదులకు కూడా వరద నీరు మరొకసారి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొత్తం అధికారులు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు, అదేవిధంగా మొత్తం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. శనివారం రోజు కూడా ఇదే విధానం కొనసాగే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాల్లో అధికారులు సూచనలు, సలహాలు తీసుకొని బయటికి రాకుండా ఉండటం, అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.